ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవుల జాతర మొదలు కాబోతోందా? ఈ వారంలోనే రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు టీపీసీసీ కసరత్తు మొదలుపెట్టిందా? ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వర్కింగ్ పోస్టుల కోసం నేతలంతా హస్తిన క్యూ కట్టారా? అటు జిల్లా కార్పొరేషన్ పదవుల కోసం నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తుండటంతో పదవులు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొందా? తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీలోపు కార్పొరేషన్ పదవులతో పార్టీ పదవులు భర్తీ చేసేందుకు పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటింది. అయినా ఇంకా రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండగా కష్టకాలంలో పనిచేసిన నేతలు ఎంతోమంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పదవుల భర్తీ ఇంకా ఆలస్యం అవుతుండడంపై హైకమాండ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మార్చి 15 లోపు ఈ పదవులన్నీ భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ పదవులను సైతం భర్తీ చేయాలని చెప్పినట్టు సమాచారం. దాంతో ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక 2024 జనవరిలో నియమించిన 34 మంది కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం సైతం మార్చి 15వ తేదీతో ముగియబోతోంది. దాంతో ఈ పదవులతో పాటు మిగిలిపోయిన పదవులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే ఈసారి పార్టీ కోసం కష్టపడిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. వ్యూహాత్మకంగా వ్యవహరించే సీనియర్లకు స్థానం కల్పిస్తూనే కొత్త ముఖాలను తెరపైకి తేవడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇందుకోసం మార్చి 15లోగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని టీపీసీసీకి నిర్దిష్ట గడువు విధించారని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 53 కార్పొరేషన్లు ఉండగా ఇప్పటి వరకు 34 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ దఫా 53 మందికి అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి సరైన జోడీగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రేవంత్ తన తర్వాత ఆ స్థానాన్ని సమర్థవంతంగా నిర్వహించే వారి కోసం అన్వేషిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ల సూచనలను పరిగణలోకి తీసుకుంటూనే పార్టీకి విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కేలా రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈసారి టీపీసీసీ వర్కింగ్ పోస్టుల రేసులో పలువురు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంపీ బలరాం నాయక్, రోహిన్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేలలో ఒకరికి ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సంపత్ కుమార్ పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాజాగా రాజ్యసభ రేసులో చివరకు పోటీలో ఉన్న చల్లా వంశీచంద్రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం పార్టీ పెద్దల దగ్గర లాబియింగ్ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. తాజాగా రాజ్యసభ ఎంపీల భర్తీలోనూ సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపించింది. ఈసారి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ పదవి దక్కింది. అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గొంతుకును బలోపేతం చేసేందుకు అభిషేక్ మను సింఘ్విని పెద్దల సభకు పంపించారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీ, ఇతర పదవుల భర్తీలోనూ రేవంత్ రెడ్డి మార్క్ తప్పక ఉంటుందని అంటున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల జోరు తగ్గకముందే రేవంత్ సర్కార్ మే నెలలో పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఏప్రిల్లోనే బూత్ లెవెల్ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగుండదని సీఎం భావిస్తున్నారు.